Turn down the violence, turn up the music. Okay, sir. Rise for the warrior. Bow to the savior. He conqueror. King and the Lord of Common musical. Bow to the savior. Power star Pawan Kalyan. One son. యాక్చువల్లీ ఈ ట్రాన్సిషన్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు. సన్ మూన్ అంటే ఇట్ ఈజీలీ సింబలైజెస్ వన్ సన్ వన్ మూన్ వన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. లైక్ మేము అలాగే అనుకుంటున్నాము. సో సుజిత్ ఆ లెవెల్లో చూపించాడు ఈ షాట్. ఈ ట్రాన్సిషన్ చాలా అంటే చాలా క్రేజీగా అండ్ యూనిక్గా ఉండే. చూద్దాం. Bow to the savior. Okay, leader he conqueror. King and the Lord, rise for the warrior. Snake, bow to the savior. Guns, roses, car. Guns and roses, the one wishes, just the devil colored glasses on the show you brush, just the guns and roses, the wicker man loses, the walking through the firestorm ranges. యాక్చువల్లీ ఇలాంటి యానిమేషన్స్ అని మనం తమిళ సినిమాలో ఎక్కువ చూస్తాం. చాలా అంటే చాలా క్రేజీగా ఉంది యానిమేషన్. కారు, ముంబై, పవర్ స్టార్. అదేంటి గన్ అదే. ఎడిటర్ నవీన్ నూలి. ఓకే, నవీన్ నూలి చాలా అంటే చాలా బాగా చేశాడు. ఇలాంటి షాట్ ఒకటి థియేటర్లో పడితే లైక్ అలా నడుచుకుంటూ వచ్చే ఒక షాట్ చాలా అంటే చాలా బాగుంది. అలాంటి షాట్ నిజంగా థియేటర్లో పడితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గన్తో ఏందయ్యా ఇది, అటు సైడ్ గన్ను ఇటు సైడ్ గన్నే, దానిపైన ముంబై సిటీయా. గన్స్, రోజెస్. యాక్చువల్లీ ఇది కూడా బాగుంది. లైక్ పవన్ కళ్యాణ్ అటు నిల్చుంటే తన షాడో కింద డ్రాగన్ని సింబలైజ్ చేయడం కూడా చాలా బాగుంది. మొత్తానికి సుజిత్ తన ఫ్యానిజం ఒక లెవెల్లో చూపిస్తున్నాడు. అండ్ అర్జున్ దాస్ లైక్ తను ఇప్పటి వరకు రిలీజ్ అయిన కంటెంట్లో ప్రమోషన్, ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమా కంటెంట్లో ఎక్కడ అర్జున్ దాస్ కనిపించలేదు. సో తన క్యారెక్టర్ చాలా సర్ప్రైజింగ్గా ఉండొచ్చు. సో సినిమాల్లో ఒకేసారి అలా స్క్రీన్ మీద చూడగానే వావ్ అనే దీనికోసం తన క్యారెక్టర్ ఎక్కడ రివీల్ చేయట్లేదేమో. బట్ నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రమోషన్ కంటెంట్లో అర్జున్ దాస్ నేను ఎక్కడ చూడలేదు. ఐ మీన్ టీజర్స్లో కానీ గ్లిమ్స్లో కానీ ఎక్కడ చూడలేదు. ఇట్ మైట్ బి అ బిగ్ సర్ప్రైజ్, చెప్పలేము. యాక్చువల్లీ ఈ షాట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈ షాట్లు కనుక సినిమాలో ఉంటే థియేటర్ నెక్స్ట్ లెవెల్లో ఎరప్ట్ అవుద్ది. చూద్దాం. పోలీసు గన్ను.
ఇలాంటి ఫైట్ సీక్వెన్స్ కూడా ఒక్క ఫైట్ సీక్వెన్స్ ఇలాంటి సీక్వెన్స్ కూడా ఉంటే లైక్ ఇవన్నీ నిజంగా సినిమాలో ఉందా లేకపోతే యానిమేషన్ కోసం యూజ్ చేస్తున్నారో తెలియట్లేదు. బట్ ఇవన్నీ కనుక సినిమాలో ఉంటే అరే అరే వెయిట్ పవన్ కళ్యాణ్ ఇది చీతానో ప్యాంథరో తెలియట్లేదు, మోస్ట్లీ ప్యాంథర్ అయి ఉండొచ్చు. సో యాక్చువల్లీ ఈ షాట్ కూడా చాలా అంటే చాలా బాగుంది, లైక్ పై నుంచి లైక్ టాప్ యాంగిల్ నుంచి ఇలా తీయడము. సో ఈ సినిమా ఈ షాట్ కూడా సినిమాలో ఉంటే అది ఇంటర్వెల్ షాట్ అయ్యి ఉంటే లైక్ ప్యాంథర్ ఎపిసోడ్ నిజంగా ఉంటుందో లేదో నాకు తెలియదు, బట్ యానిమేషన్లో వాడారు. సో నిజంగా కనుక ఉంటే గన్స్ అండ్ రోసెస్ లూజెస్ నెత్తరుకు మరిగిన హంగ్రి చీత శత్రువును చచ్చితే మొదలు వెట్ట చూపుగాని విసిరితే ఊర కంట నెత్తుకోట కంపమంట ఎవ్వరికి అందదు అతని రేంజ్ రెప్పతరిచెను రగిలే రివెంజ్ పవర్ అండ్ పొగర్ ఆన్ ది సేమ్ పేజ్ ఫైర్ స్ట్రామ్ లాంటి రేంజ్. ఏందయ్యా ఇంత స్లోగా వెళ్తుంది సాంగ్ అనుకునేటప్పుడు గన్స్ అండ్ రోజెస్ దే గోన్న బి విషియస్ అనే ఒక బిట్ వచ్చింది. సో దట్ బిట్ వాజ్ అబ్సల్యూట్లీ స్టన్నింగ్. సో అది యాక్చువల్లీ ఆల్రెడీ వెళ్ళాం లైక్ ఓమీ గ్లిమ్స్లో ఆల్రెడీ లిరిక్స్ కొంచెం విన్నాం, బట్ ఇందులో కొంచెం ఎక్స్టెండెడ్ లిరిక్స్ కూడా ఉంది. సో దట్ బిట్ వాజ్ యాక్చువల్లీ రియలీ గుడ్. దాని తర్వాత మళ్ళీ ఇదేంటి స్లోగా వెళ్తుంది సాంగ్ అనుకునే టైంలో నెత్తరుకు మరిగిన హంగ్రీ చీత బిట్ వాజ్ అబ్సల్యూట్లీ బ్యాంగర్. సో తమన్ ఇచ్చిన ఆల్బమ్స్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్ అనే చెప్పొచ్చు. తను రిలీజ్ చేసిన ప్రతి సాంగ్ చాలా అంటే చాలా బాగుంది. ఫైర్ స్టార్మ్ కానీ సువి సువి కానీ మొన్న వచ్చిన ఓమీ గ్లిమ్స్ కానీ ఈ సాంగ్ కానీ ఒకటి మించి ఇంకొకటి ఉంది. సో సింపుల్గా చెప్పాలంటే తమన్ ఈజ్ క్రియేటింగ్ హై లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ త్రూ హిస్ మ్యూజిక్ ఫర్ ఓజీ. సో చూడాలి సినిమా ఏ లెవెల్లో ఉండబోతుందో అని. అండ్ లిరికల్ వీడియో ఆ స్పెషల్ అప్రిషియేషన్ టు వాల్స్ అండ్ ట్రెండ్స్ చాలా అంటే చాలా బాగా చేశారు. ఒక నెక్స్ట్ లెవెల్ క్వాలిటీ అనేది చెప్పొచ్చు. అండ్ ఎడిటర్ నవీన్ నూలి కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. సో ఓవరాల్ ఈ లిరికల్ వీడియో చాలా అంటే చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది ఏంటంటే దట్ లాస్ట్ బిట్ నెత్తరుకు మరిగిన హంగ్రీ చీత అక్కడి నుంచి క్లైమాక్స్ వరకు నెక్స్ట్ లెవెల్లో ఉండే. అండ్ దెర్ ఆర్ ఫ్యూ షార్ట్స్, వెరీ ఇంట్రెస్టింగ్ షార్ట్స్, లైక్ పవన్ కళ్యాణ్ నడుచుకుంటూ రావడం కానీ, అండ్ ఇంకొకటి లైక్ ఆ పోలీస్ ఏదో షూట్ చేస్తున్నప్పుడు వచ్చి ఒక షాట్ కానీ, అండ్ లాస్ట్లో ఆ ప్యాంథర్ లైక్ ఐ రియలీ డోంట్ నో ఆ ఎపిసోడ్ ఉంటుందో లేదో, లైక్ కానీ యానిమేషన్ వీడియోలో వాడినారు. సో అలాంటి షార్ట్స్ కనుక సినిమాలో ఉంటే ఇంకేం చెప్పలేం, ఫ్యాన్స్కి పండగే. సో ఓవరాల్ వీడియో వాజ్ రియలీ గుడ్. వెయిటింగ్ ఫర్ 25th ఓజీ.